హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో మనకి ట్రేడింగ్కి సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ గురించి తెలుసుకుందాము. వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్ అన్న వెంటనే మనకు ఫస్ట్ వచ్చేది ఇది ఒక గ్యాంబ్లింగ్. సో దీంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే లాస్ అనేది అవుతుంది. బట్ అలా కాదు, సరైన అవగాహన నాలెడ్జ్ ఉంటే స్టాక్ మార్కెట్ని మనము ఒక కెరియర్ లాగా చేసుకోవచ్చు. సో దాని గురించి కావాల్సిన అన్ని డీటెయిల్స్ని మనము వచ్చే వీడియోస్లో మనం ఈజీగా నేర్చుకుందాము. ఫస్ట్ మార్కెట్ అంటేనే మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే మనకు గుర్తొచ్చేది సూపర్ మార్కెట్ అన్నా లేదా వెజిటేబుల్ మార్కెట్ అన్నా. మనం ఏం చేస్తాము, దీంట్లో ఏదో ఒక వస్తువు లైక్ సూపర్ మార్కెట్లో మనకు కావాల్సిన సోప్స్ ప్రోడక్ట్స్ని మనము కొనుక్కుంటాము. ఆ ప్రోడక్ట్స్లో కూడా వేరే వేరే కంపెనీస్ అనేటివి ఉంటాయి. లైక్ ఇన్ ద వెజిటేబుల్ మార్కెట్లో మనకి హోల్సేల్ మార్కెట్ ఉంటుంది, రీటైల్ మార్కెట్ ఉంటుంది, ప్రైస్ అనేది వేరీ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ స్టాక్ మార్కెట్లో మనము ఏ దాని గురించి కొంటాము, ఇక్కడ మనకి బై ప్రోడక్ట్ వచ్చేసి స్టాక్స్. స్టాక్స్ అంటే ఏంటివి, ఏ స్టాక్స్ అనేటివి తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, బయింగ్ ప్రైస్ ఏంటిది, సెల్లింగ్ ప్రైస్ ఏంటిది అనే దాని గురించి మనకి సరైన అవగాహన అనేది మనకి చాలా అవసరము. సో ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్లో మనము స్టాక్స్ అనేటివి తీసుకోవాలి. ఆ స్టాక్స్ని ఎక్కడ తీసుకోవాలి, ఏ ప్రైస్లో కొనాలి, ఏ ప్రైస్లో అమ్మాలి అనే దాని గురించి మనకి సరైన నాలెడ్జ్ అనేది చాలా అవసరము. సపోజ్ మనము ఒక స్టాక్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనం టీసీఎస్ని మార్నింగ్ 9:30కి 450 రూపీస్ దగ్గర స్టాక్స్ని పర్చేస్ చేసాము. సో ఆఫ్టర్నూన్ 3 o'clock అప్పటికి మనము ఆ స్టాక్స్ని 500 దగ్గర సెల్ చేసాము. మనం ఆ స్టాక్స్లో ఆ రోజుకి మనకు వచ్చిన ప్రాఫిట్ ఏంటి, 50 రూపీస్. అలాగా మనము స్టాక్స్ని కొనొచ్చు, అమ్మొచ్చు వేరే వేరే డిఫరెంట్ ప్రైసెస్ దగ్గర. సో మనకు సంబంధించిన వరకు స్టాక్ మార్కెట్ అనేది వరల్డ్స్ నంబర్ 1 బిజినెస్ అనేది చెప్తారు. ఎందుకోసం అనేది ఇది నా వరల్డ్స్ నంబర్ 1 బిజినెస్. ఇంకా చాలా బిజినెస్ ఉన్నాయి. సపోజ్ మనం తీసుకున్నామంటే క్లాత్ బిజినెస్ తీసుకుంటాము. క్లాత్ బిజినెస్లో ఏమవుతుంది, మనము కొన్ని క్లాత్స్ అనేది పర్చేస్ చేయాలి హోల్సేల్ దగ్గర నుంచి. ఆ క్లాత్స్ని పెట్టడానికి మనకు ఒక గొడౌను లేదా ఒక షాప్ అనేది రెంట్ తీసుకోవాలి. ఆ క్లాత్స్ని మనము సెల్ చేసుకోవాలి. మరి తర్వాత లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం మనల్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మనం ఒక సేల్స్ మ్యాన్ని హైర్ చేసుకోవాలి. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. సపోజ్ మనం ఏదైనా ఒక జాబ్ చేస్తున్నాం అనుకో, 9 o'clockకి ఖచ్చితంగా ఆఫీస్లో మనము అటెండ్ అవ్వాలి. 5 o'clock వరకు మనము ఆఫీస్లో ఉండాలి. ఏ రోజైతే మనం ఆఫీస్కి వెళ్ళలేదో ఆ రోజు మనకి శాలరీ అనేది రాదు. సో ఇలాంటి చాలా రిస్ట్రిక్షన్ ఉన్నాయి. బట్ మనము స్టాక్ మార్కెట్ని చూసామంటే స్టాక్ మార్కెట్కి అలాంటి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. మనకి ఇక్కడ స్టాక్స్ని తీసుకోవడానికి, స్టోర్ చేయడానికి మనకి ఎటువంటి ప్లేస్ అవసరం లేదు. జస్ట్ మనకు ఒక కంప్యూటరు, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. బట్ మనం ఈజీగా మనం మొబైల్లో కూడా ఈ స్టాక్ మార్కెట్ని ఆపరేట్ చేసుకోవచ్చు. సో మనం ఏ స్టాక్ అయినా తీసుకోవచ్చు. బట్ దేర్ ఈజ్ నో టైం లిమిట్ అనేది కూడా మనకి ఇక్కడ ఏది ఉండదు. సపోజ్ మనము ఇండియన్ స్టాక్ మార్కెట్ తీసుకున్నాం, ఇంట్రాడేలో తీసుకున్నాం అంటే 9 to 3 o'clock టైం లిమిట్ అనేది ఉంటుంది. బట్ అలాగే మనము కమాడిటీ, ఫోరెక్స్ అలాంటి వాటిలో చూసామంటే 24/7 మార్కెట్ అనేది నడుస్తూనే ఉంటుంది. మనం ఆపర్చునిటీని బట్టి ఎక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చాలా ఈజీగా మనము అవైలబిలిటీని బట్టి మనము స్టాక్స్ అనేవి తీసుకోవచ్చు, అమ్మొచ్చు. సో మనం స్టాక్స్ని తీసుకుందాం అని చెప్తున్నాం. బట్ ఆ స్టాక్స్ని ఎలా తీసుకోవాలి, టీసీఎస్ అనే కంపెనీలో లేదా ఏదైనా ఒక కంపెనీ వెళ్ళి మనం డైరెక్ట్గా ఆ స్టాక్స్ని కొనలేము. మనకు అది పాసిబిలిటీ ఉండదు. కాబట్టి మనకి మీడియేటర్ అనేది ఒకటి అవసరము. వాటిని మనము బ్రోకర్స్ అంటారు. ఈ బ్రోకర్స్ మనకు ఇన్వెస్టర్స్కి మధ్యలో మీడియేటర్స్ లాగా ఉంటారు. వాళ్ళు మనకి స్టాక్స్ని తీసుకోవడానికి, అమ్మడానికి హెల్ప్ చేస్తారనమాట. సో స్టాక్స్ని మనము బ్రోకర్స్ నుంచి కొనుక్కుంటాము. ఆ కొనుక్కున్న స్టాక్స్ని మనం ఎక్కడ పెట్టుకుంటాము, దానికోసం అంటూ మనకి ఒక అకౌంట్ అనేది అవసరం ఉంటుంది. దాన్ని మనము డీమ్యాట్ అకౌంట్ అంటారు. సింపుల్ ఎగ్జాంపుల్స్లో చెప్పాలంటే మనం ఏదైనా ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాము. మంత్ ఎండ్కి మనకి శాలరీ వస్తుంది. ఆ శాలరీని మన అకౌంట్లో వాళ్ళు వేస్తారు. దాన్ని బ్యాంక్ అకౌంట్ అంటారు. అక్కడ మనము డబ్బుల్ని విత్డ్రా చేసుకోవచ్చు, డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ స్టాక్స్ని విత్డ్రా చేయడానికి, స్టాక్స్ని కొనడానికి, అమ్మడానికి మనకు ఒక అకౌంట్ ఉంటుంది. దాన్ని మనల్ని డీమ్యాట్ అకౌంట్ అంటారనమాట. సో ఈ స్క్రీన్ పైన కనిపించేవి మోస్ట్ పాపులర్గా యూస్ చేసే డీమ్యాట్ అకౌంట్లు. ఇవే కాకుండా చాలా వెరైటీస్ ఆఫ్ అకౌంట్స్ అనేవి యూస్ అవుతున్నాయి. సో వీటిలో మనము ఏదో ఒక అకౌంట్లో మన అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్లో మనము
బై చేయాలి లేదా సెల్ చేయాలి అనేది ఒక బిగ్గెస్ట్ పజిల్. ఎందుకంటే ఆల్మోస్ట్ 6,000 స్టాక్స్ అనేవి ఉంటాయి. కరెక్ట్ స్టాక్ని కరెక్ట్ ప్లేస్లో తీసుకోవాలి, అప్పుడే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో దీనికోసం అంటూ మనకు సరైన అవగాహన ఉండాలి. దానికి 2 నాలెడ్జ్ చాలా అవసరం. ఒకటి ఫండమెంటల్ నాలెడ్జ్, రెండవది టెక్నికల్ నాలెడ్జ్. సో ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటిదంటే, మనం ఫండమెంటల్ అనాలిసిస్ మెయిన్గా ఒక స్టాక్స్ని సపోజ్ ఒక లాంగ్ టర్మ్లో తీసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటాము. అప్పుడే మనకి ఫండమెంటల్ అనాలిసిస్ అవసరం అవుతుంది. సపోజ్ 6 మంత్స్కి 10 మంత్స్కి మనం తీసుకొని అప్పుడు ఆ స్టాక్ని అమ్ముతాము ప్రాఫిట్ మంచి ధర వచ్చినప్పుడు. సో దీనికోసం అంటూ మనకి కంపెనీకి సంబంధించిన ప్రతి డీటెయిల్ అనేది మనకి చాలా అవసరము. ఆ కంపెనీ లాస్ట్ 10 ఇయర్స్లో లేదా లాస్ట్ 5 ఇయర్స్లో గ్రోత్ ఎలా ఉంది అనేది మనకి చాలా అవసరము. దీన్ని మనం ఫండమెంటల్ అనాలిసిస్ అంటాము. బట్ టెక్నికల్ అనాలిసిస్లో మనకి ఏముంటుంది, జస్ట్ షార్ట్ టర్మ్కి తీసుకుంటాము లేదా ఇంట్రాడేలో మనం స్టాక్స్ని తీసుకుంటాము. సో ఈ టెక్నికల్ అనాలిసిస్లో మనకి వచ్చేసి చార్ట్ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, అలాగే సపోర్టు, రెసిస్టెన్స్ని ఎలా డ్రా చేయాలి అనే వాటి గురించి మనము డీటెయిల్గా నేర్చుకుంటాము. వీటన్నిటి గురించి డీటెయిల్గా మనము కమింగ్ వీడియోస్లో నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to our channel. Follow this channel for more videos. Thank you.